కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్. నియోజకవర్గంలో ఏ గ్రామాన్ని వదిలిపెట్టకుండా ప్రచార యాత్రలతో జనం మధ్యకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కేతనకొండ, మూలపాడు గ్రామాల్లో వసంత కృష్ణ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్తో కలిసి పర్యటించారు. కేతనకొండకు చేరుకున్న ఇరువురు నేతలకు స్థానిక మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సమస్యలను వసంత కృష్ణకు వివరించారు. రోడ్ షో అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడిన వసంత కృష్ణ టీడీపీ ప్రభుత్వంలో రైతులకు, సామాన్య ప్రజలకు మిగిలింది అన్యాయమేనని దుయ్యబట్టారు. తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కేతనకొండ, మూలపాడు గ్రామాల్లో వసంత కృష్ణ ప్రసాద్ ప్రచారానికి విశేష స్పందన లభించింది. రాబోయేది రాజన్న రాజ్యమని, ఇక రైతులకు ఎలాంటి కష్టాలు రావని కృష్ణప్రసాద్ భరోసా ఇచ్చారు. తనను, పొట్లూరి వరప్రసాద్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కృష్ణప్రసాద్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాన్ని నిలదీయండి. జగనన్న ముఖ్యమంత్రి అయితే డ్వాక్రా మహిళలకి ఈ రోజు వరకు ఉన్న రుణం అంతటి మాఫీ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారు. ఆడిన మాట తప్పరు, తప్పకుండా అందరికీ అండగా ఉంటారమ్మా. అందరూ ఒక్క అవకాశం ఉండి ఫ్యాన్ గుర్తు కోటేయండి. నమస్తే అమ్మా.